నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, రామాయణం చెప్పుకున్నాం, రామాయణ విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండని మనం 46 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 45 భాగాలుగా చెప్పుకున్నాం. 46 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 47వ భాగాన్ని చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామరామీతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో అన్నారు, ఓ మహర్షి, నీ యజ్ఞానికి ఆ ఇద్దరు రాక్షసులు మారీచ సుబాహుల వల్ల ఎటువంటి హాని లేకుండా ఉండేటట్లుగా మేమేం చేయాలో చెప్పండి. ఏ సమయానికి వాళ్ళని సంహరించాలో చెప్పండి. ఇలా తొందరపడుతున్నారు రామలక్ష్మణులు ఇద్దరు కూడాను ఆ మారీచ సుబాహుల్ని అంతం చేయటానికి. అప్పుడు అక్కడ ఉన్న మునులందరూ కూడాను రాజపుత్రులతో అన్నారు, రామలక్ష్మణుల ద్వారా నేటి నుండి 6 రోజులు మీరు ఈ యజ్ఞాన్ని రక్షించాలి. ఈ విశ్వామిత్రుడు, మా విశ్వామిత్రుడు ఇప్పుడు దీక్షలో ఉన్నాడు. యజ్ఞ సమాప్తి అయ్యేదాకా మౌన వ్రతంలోనే ఉంటాడు, మాట్లాడు. విశ్వామిత్రుడిని కదా అడిగాడు. అందుకోసం పక్కనున్న మునులు చెప్తున్నారు, ఆయన దీక్షలో ఉన్నారు, ఆయన మాట్లాడరు. 6 రోజులు యజ్ఞం జరుగుతుంది, 6 రోజులు కాపాడారు. వాళ్ళు ఆ మాటలు ఆరోగించి రేయింబగళ్ళు కూడా మేలుకొని ఉండి రామలక్ష్మణులు ఇద్దరు తపోవనాన్ని కాపాడారు. రేపు మనం మరొక భాగంలో విశేషాలు చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు.